సచ్ ఏ కైండ్ ఆఫ్ సొసైటీ? ఏమంటే అట్లాంటి సమాజాన్ని అసలు మనం ఊహించగలమా? ఇప్పుడు ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తున్నారు చూడండి. ముఖాల్లో తేడాలు ఉన్నాయి, మీ ఫేసెస్లో తేడా ఉన్నాయి, మీ ఫీలింగ్స్లో తేడా. లైఫ్ బికమ్స్ సో మొనాటనస్. జీవితానికి అర్థమే లేకుండా పోతుంది. సమానత్వం అంటే అది కాదు. ఒకటి లావు ఒకటి సన్నంగా ఉన్నా 5 కలిసి పని చేసుకోగలిగితే అది సమానత. ఒకదాని కోసం ఒకటి మిగతావి కూడా కష్టాన్ని పంచుకోగలిగితే అది సమానత. ఒకదాని పంచగలిగితే అది సమానత. కష్ట సుఖాల్లో కలిగే స్పందనలో జై శ్రీమన్నారాయణ. ఉదయం ప్రారంభం చేసి ఇంతవరకు 1వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా మనం సమతా యాత్ర, సమతా దీక్ష కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏమిటి సమత, ఎందుకు ఈ సమత అని చాలా మందికి మనసులో సందేహం ఉంటుంది. విస్తరించి సమాజంలో మూల మూలలకి అందించి ఆ సమాజానికి ఉపకారం చేస్తుండేటటువంటి సంప్రదాయాలు ఎన్నెన్నో వచ్చాయి. కానీ వాటన్నిటికీ కూడా మూల బీజం ఎవరు? రామానుజుడు. అందుకోసమని వారి యొక్క ఆ మూర్తికి సమతా మూర్తి అని పేరు. ఆ సమతా స్ఫూర్తి మనందరిలో కూడా కలగడం కోసమని వారికి సమతా కుంభ్ అనే పేరుతోటి వార్షిక ఉత్సవం జరుగుతోంది ఫిబ్రవరి 20 నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం అందరం కూడా ఒక దీక్ష చేస్తున్నాం. ఏమిటా దీక్ష? ఎందుకు ఇది? మనందరం బాగుండాలి. ఎందుకంటే మనందరం బాగుండాలి. ఏమిటి బాగుండడం అంటే, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష, పక్కవాడు ఏమైపోయినా నాకు బెంగలేదు. సమానత అంటే అందరినీ సమానంగా చూడాలి అంటే మీ ఊరికి వచ్చినటువంటి మంత్రి గారిని, మీ గేట్ దగ్గర ఉండే కాపలదారిని సమానంగా చూస్తావా నువ్వు? ఏమా చూడగలవా? అట్లాగా చూడొచ్చా? అట్లాగా కష్టపడి శ్రమించి చదివేవాడు ఒకడు, నేను చదవని ముర్రో పుస్తకం. మనందరికీ తెలుసును, సమాజంలో ఈవేళ ఎన్నో రకాలైనటువంటి అసమానతలు ఉన్నాయి.